సంపూర్ణతలోకి, కృప నుండి కృపలోకి తీసుకొని వెళ్ళబోతున్నాడు. ఈరోజు నీ కుటుంబం చెడిపోయిందా, పడిపోయిందా, పాడైందా? నీ వ్యాపారం మొత్తం అట్టడికి వెళ్ళిపోయిందా? నీ ఇంట్లో శోధన ఎక్కువైపోయిందా? నీ రోగము నిన్ను మంచం మీద పడేసిందా? నీ ఒళ్ళు పాడైపోయిందా? నీ ఇల్లు పాడైపోయిందా? నీ కుటుంబం చెదిరిపోయిందా? ఈరోజు అప్పుల్లో మునిగి ఏం చేయాలో తోచలేని స్థితిలో ఉన్నావా? తొందరపడ్డావు. కొంతమంది చెప్తారు ఏం చేయాలి, ఎందుకు అప్పు చేశారో చెప్పరండి. అప్పులు చేస్తూనే ఉంటారు. ఎందుకు అప్పు చేయాలా? ఎందుకు అప్పు చేయాలా చెప్పండి మీరు. కొంతమంది అప్పుకి అప్పులు 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 అప్పులు, ఈ అప్పు తీసి అప్పు కట్ట, అప్పు తీసి అప్పులు అప్పులు అప్పులు. అసలు వాళ్ళ లైఫ్లో సగం అంతా అప్పులతోనే గడిచిపోతూ ఉంటుంది. ఏం దరిద్రం అది. బైబిల్ చెప్తుంది దేవుని బిడ్డలు అప్పు చేయరట, అప్పు ఇచ్చేవారుగా ఉంటారు. వాలంటీర్స్ మీరు డిస్టర్బ్ చేయదు, మధ్యలో రావద్దు. వాళ్ళ వ్యక్తిగతం అది. మీరు తిరక్కండి నాన్న, మీరు కూడా కూర్చోండి, నో ప్రాబ్లం. దేవుడు వారిని దరి చేస్తాడు, సరి చేస్తాడు. అప్పులు 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 ఎంతకాలం? అప్పిచ్చేవాడట, అప్పు తీసుకున్నవాడట, అప్పు ఇచ్చిన వానికి దాసుడట. అప్పు చేయవాడు అప్పు తీసుకున్న వానికి ఏమవుతాడండి చెప్పండి? అప్పు తీసుకున్నవాడు అప్పు ఇచ్చిన వానికి బైబిల్ చెప్తుంది దాసత్వంలో నుండి నువ్వు బయటికి రావాలి 50 దినాల్లో. ఎంతమంది అప్పుల్లో కూరుకుపోయారో, తెలిసి కొంత తెలియ కొంత చేశారో. ఏం మేము అప్పు చేసి అక్కడ మందిరం కట్టలేము అనుకుంటున్నారా? అప్పు చేసుకొని పనులు చేయలేం వద్దు. ఈ మినిస్ట్రీ అప్పు ఎవరికి ఉండొద్దండి, ప్రేమలో తప్ప. మనం ప్రేమలో కూడా మనకే వాళ్ళ అప్పు ఉండాలి. మనం ప్రేమించేదానికి చచ్చినట్టు వాళ్ళు తిరిగి రుణం తీర్చుకునేంత ప్రేమ చూపాలి. అప్పులు చేసి మానసిక ఒత్తిళ్ళు అనుభవించి మీ బలిపీఠం పడిపోయి మీ కుటుంబం పాడైపోయిన స్థితిలో ఉన్న ఈరోజు తిరిగి రిపేర్ చేయబోతున్నాడు దేవుడు. కానీ నీ సహకారం కావాలి. చెప్పండి అమ్మా. మెడికల్ వాళ్ళు ఒక టర్మ్ వాడతారు, పేషెంట్ కోఆపరేషన్ చేయట్లేదు, వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడానికి అంటారు. కోఆపరేట్ చేయటం లేదట. ఇంజెక్షన్ ఇద్దామని కోఆపరేట్ చేయట్లే, సర్జరీ చేద్దామని కోఆపరేట్ చేయట్లేదు. మేము ఏం చేయాలా మీరు చెప్పండి, కౌన్సిలింగ్ అని ఇంటర్వ్యూకి చెప్తారు. కోఆపరేషన్. దైవజనుడికి సంఘము కోఆపరేట్ చేయటంలా ఏమైనా చేద్దామంటే ఉపవాసాలు, ప్రార్థనలు, విజ్ఞాపనలు అంటే మీరు చేయండి మేము తర్వాత అంటారు. కానీ నువ్వు ఎట్లా పేషెంట్ డాక్టర్ కలిసి చేస్తే బాగయ్యేది ఎవరు? పేషెంట్ డాక్టర్ కోఆపరేట్ చేస్తే బాగయ్యేది ఎవరు? ఆ డాక్టరా? ఎవరమ్మా? బాగయ్యేది పేషెంటే కదా. దైవజనుడు నీకు అందుబాటులో ఉండి నీకు ఈ విధంగా సిద్ధపరుస్తున్నప్పుడు నువ్వు కోఆపరేట్ చేస్తే నువ్వే బాగుపడబోతున్నావు, నీ కుటుంబమే బాగుపడబోతుంది, నీ ఇల్లే బాగుపడబోతుంది, నీ జీవితమే బాగుపడుతుంది. అందుకు మాకు సహకరించమంటే వీళ్ళు ఏమనుకుంటారంటే, ఓహో మమ్మీ డాడీకి సహకరించడం, మా ఇంటికి వచ్చి మా ఇంటికి వచ్చేమన్నా మాకు నెల నెల సంపాదించి పెడుతున్నావా? నీ కష్టార్జితంతో మమ్మల్ని ఏమన్నా పోషిస్తున్నావా? కాదుగా. నువ్వు ఏది మందిరంలో దేవుని కొరకు ప్రార్థనలో, ఉపవాసాలు, యాచక ఏది చేసినా దేవునికి నీ సహకారాన్ని అందిస్తున్నావు, దేవునికి సహకరిస్తున్నావు. మందిరం కడుతుంటే అక్కడ ఏదైనా పని దేవునికి సహకరిస్తున్నావు. ఆయనకి, ఆయన పనికి, ఆయనకి, ఆయన సన్నిధికి. దాని ఫలము నీకేముంటుంది? ఎవరికి ఉంటుందమ్మా? నాకుంటుందా మీకుంటుందా? చెప్పండి, మీకుంటుందా మాకుంటుందా? ఎవరు చేస్తే వారికి. పనివాడు జీతమునికి మాత్రుడు. మీరు చేస్తే మీకుంటుంది. మీరు చేసుకోండి. మేమంటే 50వ రోజున 70వ రోజున మీకేం 0 0 కానీ